దేవుని వాక్యంలోనికి వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 18 వచనాలు మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదువుకుందాం. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్తున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్యం నిమిత్తం నా జత పని వారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. ఇతడు మీ కొరకు లవొదికయ వారి కొరకు హియెరాపోలి వారి కొరకు బహు ప్రయాసపడుచున్నాడని ఇతడిని గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాను. లవొదికయలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాన్ని గూర్చి జాగ్రత్త పడుమని అర్కిపుతో చెప్పుడి. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, ఈ సమయం మందు నీ తట్టు చూస్తుండగా మీరు మాతో మాట్లాడండి. మా దేవ, మా ప్రభువా, మా హృదయాలు నీకు తేటగా కనిపిస్తున్నాయి, తేటగా కనిపిస్తున్నాయి. నో మా జీవితాలు మీకు తెలుసు, మా సమస్యలు మీకు తెలుసు, మా సంతోషం మీకు తెలుసు. మీ వాక్యములో జీవముందయ్యా, నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేదయ్యా. కనుక నీ వాక్కు వైపు చూస్తుండగా అల్పుడు, అయోగ్యుడును, నిష్ప్రయోజకుడును, నిమిత్తమాత్రుడైన నీ దాసుడను పూర్తిగా మీకు అందుబాటులో ఉండగా నాతో మాతో మీరు మాట్లాడండి. మీ స్వరాన్ని మాకు వినిపించండి. మేము మీ స్వరానికి సంధించి స్పందించి సరిచేసుకొనగలిగిన పరిశుద్ధాత్మదేవుడా, ఈ స్థలమంతటి మీరు పరిపాలించండి. మా హృదయములను పరిపాలించండి. మా తలంపులకు, ఆలోచనలకు సమాధానకర్తమైన మీరు కావలి కాయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిటనే ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇటువైపు ఆసియా మరియు ఇటువైపు ఐరోపా ఖండం, ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి ప్రాంతం ఈ కొలస్సీ అనేటటువంటి ప్రాంతం. కొలస్సీ, లవొదికయ, హియెరాపోలి, ఈ మూడు ప్రాంతాలు కూడా త్రికోణ ఆకారంలో ఉండేటటువంటి ప్రాంతాలు అంటారు బైబిల్ పండితులు. సో ఈ మూడు ప్రాంతాలులోకి కూడా పరిచర్య వెళ్ళడానికి గల కారణం ఎవరండి? ఎవరని చెప్తారా? పౌలు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. పౌలు పరిచర్య చేశాడు, కానీ ఈ మూడు ప్రాంతాలకు పరిచర్య తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు? ఈ మూడు ప్రాంతాలకు పరిచర్యను అనగా వాక్యాన్ని తీసుకెళ్లిన వాడు, సువార్తను తీసుకెళ్లిన వాడు. ఎఫెసీ అనే పట్టణంలో పరిచర్య జరుగుతున్న కాలంలో ఆ వ్యక్తి పౌలు గారి ప్రసంగానికి పట్టుబడి, పౌలు గారిలో ఉన్న సత్యానికి పట్టుబడి, ఆ సత్యాన్ని పట్టుకొని తన సొంత ప్రాంతమైనటువంటి ఈ యొక్క కొలస్సీ పట్టణానికి వచ్చి, కొలస్సీ మాత్రమే కాదు, హియెరాపోలి, లవొదికయ, ఈ మూడు ప్రాంతాలలో కూడా సువార్తను తీసుకెళ్ళి అక్కడ విశ్వాసులు సంఘాన్ని కట్టినటువంటి వ్యక్తి. నాకు తెలుసండి, మీరు మర్చిపోయారండి. 1వ అధ్యాయం 7వ వచనం, ఎపఫ్రాను మా ప్రియుడైన తోడిదాసి వలన
మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. ద పర్సన్ ఎపాఫ్రా brought the good news to the Laodicea and Colossians and Hierapolis. The places, ఎట్లా అంటే ఈ ప్లేసెస్ చాలా ఏమంటారంటే చాలా ప్రాముఖ్యమైన, ఇటువైపు ఆసియా ఇటువైపు ఐరోపా, రెండు ఖండాలు ఒకే దగ్గర మధ్యధరా సముద్రంలా కలుస్తుంది. ఆ మధ్యధరా సముద్రం దగ్గర ఉండేటటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతాలన్నీ. సో ఇక్కడికి చాలామంది రవాణా తమ యొక్క ఏమంటారు తమ వస్తువులని రవాణా చేసుకోవడానికి ఆ సముద్రం గుండా ఒక ఖండం నుండి ఇంకో ఖండంకు ప్రయాణం జరిగేటటువంటి స్థలం. సో అక్కడ చాలా జనసంద్రం ఉండేటటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితులలో త్రికూకు అనేటటువంటి ప్రాంతం కూడా ఉంటుంది. త్రికూకు అనేటటువంటి ప్రాంతం. సో ఆ ప్రాంతంలో తీతు అనే సేవకుని అక్కడ పౌలు గారు ఉంచారు. తీతుకు అనేటటువంటి క్రేతు అనే ప్రాంతం కూడా ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి. సో ఈ ప్రాంతంలో ఎక్కువగా వ్యాపారం జరగడానికి ఏం చేసేవారు అని అంటే వీళ్ళ ప్రాంతంలోనే కొన్ని వస్తువులను తయారు చేసి సరఫరా చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్గా లవోదికీయ సంఘం చూస్తే కాటుక తయారయ్యేది, అక్కడ కాటుక తయారయ్యేది. ఇంకా అక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉండేది. అక్కడ వాటర్ పర్వతముల్లో నుండి వచ్చేటటువంటి ఆ వాటర్ చాలా హాట్గా ఉంటుంది అన్నట్టు. సో అక్కడ చాలా ఇండస్ట్రీస్కి ఉపయోగపడేటటువంటి వాటర్. ఇవన్నీ కూడా ఒకే త్రికోణ ఆకారంలో ఉండేటటువంటి ప్లేసెస్. సో ఈ ప్లేస్లో ఎపఫ్రా అనే వ్యక్తి నిలబడి ప్రభు కోసం పనిచేస్తున్నప్పుడు ఎపఫ్రాకు పౌలు గారు చెరసాలలో నుండి రాసిన లేఖ ముగింపులో ఆ పరిచర్యకు సహకరించిన ప్రతి ఒక్కరి పేరును కూడా తీసుకురావడం మనం చూస్తూ ఉంటాం. ఈ పేర్లన్నిటిని చూస్తే ఎవ్రీ మెంబర్ ఇన్ గాడ్స్ మినిస్ట్రీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అమ్మలారా ఇలారా, ఈ చైర్లు ఎందుకు ఖాళీగా ఉన్నాయో, దట్ చైర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ద పర్సన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ ద మినిస్ట్రీ. ఒకసారి చేయొద్దండి. నేను చెప్పండి అందరూ, నేను నా దేవుని పరిచర్యలో ప్రాముఖ్యమైన వాడని, సంఘములో ప్రాముఖ్యమైన వాడని. దిస్ ఈజ్ పాల్ ఈజ్ సేయింగ్ కొలషియన్స్కి పౌలు ద్వారా చెప్పాలనుకుంటున్నటువంటి సంగతి ఏంటంటే ఈ 8వ వచనం నుండి మనం 11 మంది వ్యక్తులను చూసినాం. 11 మంది వ్యక్తులలో చాలామందిని కవర్ చేసినాం ఇప్పటికే. ఎవరెవరిని కవర్ చేసినాం చెప్పుర్రి? అందులో 11 మందిలో 10 మంది పురుషులు, ఒకరు మాత్రం స్త్రీ. అందులో చాలామందిని మనం చూడగలిగాం. ఎవరెవరిని చూసాం? తుకీకుని చూసాం, ఒనేసిమస్ని చూసాం, అరిస్తార్కుని చూసాం, లాస్ట్ అండ్ ఫైనల్ జాన్ మార్క్ను కూడా చూసాం. 2 పేర్లు కలిగిన వ్యక్తి ఈయన. జాన్ మార్క్ అని కొంతమంది పేరు పెట్టుకుంటారు. జాన్ మార్క్. మార్కు సువార్త రాసింది ఎవరండి? ఈ జాన్ మార్క్ గారే. ఈ జాన్ మార్క్ గారే ఆ సువార్తను రాశారు. ఎవరు ఈయనని ప్రభువులోకి నడిపించింది, ఈయనని బలపరిచింది? జెంటైల్ క్రిస్టియన్ అనగా ఈయన పుట్టినప్పటి నుండి కూడా జాన్ మార్క్ గారు ఆరిజిన్ ఇన్ జెరూసలేం. సో ఫస్ట్ మిషనరీ జర్నీలో పౌల్ గారితో ఉన్నటువంటి వ్యక్తి. జెంటైల్స్ మధ్యలో ప్రభు పరిచయం తీసుకెళ్ళిన ఒక యూదుడు. కజిన్ ఎవరికి? బర్నబాస్ యొక్క సహోదరుడు. మీరందరూ ఇవన్నీ నోట్ చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే ఈ డిసెంబర్ 1st వీక్లో మళ్ళీ కొలసి సంఘ పత్రిక మీద మీకు క్విజ్ ఉంటుంది. ఇక అందులో విజేతలైన వారికి గ్రాండ్ క్రిస్మస్న గెస్ట్లతోటి మీకు ప్రైజ్ ఉంటుంది. కాబట్టి కొలషియన్స్ రాసిన పత్రిక అంతటినీ కూడా మీరు చక్కగా నోట్ చేసుకొని ధ్యానించవలసిందిగా, రాసుకొని ప్రిపేర్ అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ద సేమ్ టైం జాన్ మార్క్ ఎవరు సక్సెస్ అండి? ఎవరి ద్వారా ప్రభువులో బలపరచబడిన వ్యక్తి, ఎవరి ద్వారా మెంటరింగ్ చేయబడిన వ్యక్తి అంటే చెప్పండి. పౌలుతో కలిసి పరిచయం చేశాడు, కానీ మార్కుని ప్రభు పనిలో బలపరిచి వ్యక్తి ఎవరు? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం రాసుకోవాలి. అబ్రహాం గారు గుర్తుంచుకోవాలి ఈ మాట. మళ్ళీ నేను అడిగినప్పుడు మీరు టక్కున చెప్పాలి. రమేష్ గారు, శామ్యూల్ గారు గుర్తుందా?
మార్కు గారిని ప్రభువులో బలపరిచినటువంటి వ్యక్తి ఎవరు? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. బబులోనులో చదవండి. నా కుమారుడైన మార్కు. పౌలు గారు తీమోతిని అంటారు నా కుమారుడైన తీమోతి. తీమోతికి ప్రభువులో బలపరిచిన వ్యక్తి ఎవరు? పౌలు. మార్కుని బలపరిచింది ఎవరు? చదివిన తర్వాత కూడా, చిట్టి ఇచ్చిన తర్వాత కూడా పేపర్ రాయిపోతే ఇట్లా ఆన్సరు ఎవరక్క? ఏమండి, ఎవరండి మార్కుని బలపరిచింది? ఎవరండి మార్కుని ప్రోత్సహించింది? ఎవరు? ప్రభు పనిలో కొనసాగించింది ఎవరు? ప్రభు. అది ఎవరి పత్రిక అండి మీరు తీసింది? మరి ఎవరండి చెప్పేది ఆ మాట? మరి ఎవరికండి ఆయన సక్సెస్ అయ్యారు? పేతురుకి. పేతురు హలో, థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఓకే, నా ప్రియమైన దేవుని కుటుంబమా, జాన్ మార్క్ గారి గురించి తెలిసిన కొన్ని మనం చదువుకున్న విషయాలు టకటక నేను 2 విషయాలు చెప్తాను. జాన్ మార్క్ మొదటి మిషనరీ జర్నీలో ప్రభు పౌలుతో వెళ్ళడానికి ప్రేరేపించాడు. కానీ ఒక చోట మార్క్ గారు, జాన్ మార్క్, యోహాను అని మారు పేరు కలిగిన మార్క్ ఏమయ్యాడు? యెరూషలేముకి తిరిగి వెళ్ళెను. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఈయనను బట్టే పౌలు గారికి బర్నబాస్ గారికి వాగ్వాదం జరిగినట్లుగా వారు విడిపోయి వేరు ప్రాంతాలకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అపోస్తల కార్యం 13వ అధ్యాయం మన చివరి వారం చెప్పుకున్న విషయాలే మరలా నేను మీకు చెప్తా ఉన్నాను. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియాలో ఉన్న పెరిగేకు వచ్చి అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. ఆయన తిరిగి వెళ్ళిపోయాడు, బ్యాక్ స్లైడ్ అయ్యాడు. 15వ అధ్యాయం చూస్తే 37లో అప్పుడు మార్కోను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని పోవుటకు బర్నబాకి ఇష్టపడాను. అయితే పౌలు అన్నాడు, పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంట పెట్టుకొని పోవుట యుక్తం కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము, ఎవరిలో? పౌలుకి బర్నబాకు మధ్యలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరే పేరు. పౌలు బర్నబాలు విడిపోవడానికి అనగా ఆ రోజు వారు కలిసి పరిచర్య చేశారు. అప్పటి వరకు వారు విడిపోయి ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోవడానికి గల కారణం ఎవరండి? మార్క్ ఏం తప్పు చేసిండు? పంపులియాలో మొదటి మిషనరీ ప్రయాణంలో, వింటున్నారా అమ్మ? వింటుర్రా? పంపులియాలో మొదటి మిషనరీ ప్రయాణంలో పౌలుతో కలిసి పరిచర్య చేయుటకు తీర్మానం తీసుకొని ముందుకొచ్చిన ఆయన పంపులియాలో వారిని విడిచి యెరూషలేముకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడో రాయబడలేదు. ఎందుకు వెళ్ళాడో మార్కు గారిని అడిగితేనే చెప్తాడు. మార్కు గారు అప్పుడు ఖచ్చితంగా నాకు తెలిసి జరుగుతున్న పర్సెక్యూషన్స్కి ఆయన భయపడి ఉంటాడని కొంతమంది పండితులు చెప్తారు. విశ్వాసంలో వెనుకబడిపోయాడు. దేవుని తట్టు చూడాల్సిన వాడు శ్రమల వైపు చూశాడు, లోకం వైపు చూశాడు. కానీ లోకం వైపు చూసిన దేమా వలె అతను పూర్తిగా లోకంలో లేకపోతే ఏమంటారు విశ్వాసమును కోల్పోయి ప్రభు పరిచర్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయలేదు. ఆ సోలిపోతున్న పరిస్థితుల్లో, ఆందోళనలో, ఏమంటారు భయంలో ఉన్నటువంటి పరిస్థితులలో బర్నబాస్, ఆయన పేరేం పేరండి? ఆయనకు అసలు ఆ పేరుకి అర్థం ఏంటంటే, కమాన్ ఎవరని చెప్తారా? ద సన్ ఆఫ్ కంఫర్ట్, అనగా ఆదరణ పుత్రుడు. ఆ బర్నబాస్కి సొంతగా అంటే సహోదరుడైనటువంటి కజిన్, పిన్ని కొడుకు కావచ్చు, బాబాయ్ కొడుకు కావచ్చు, పెద్దనాన్న కొడుకు కావచ్చు, వి డోంట్ నో ద రియల్ రిలేషన్షిప్, బట్ కజిన్, బర్నబాస్ కజిన్ అయినటువంటి మార్క్ దగ్గరికి వెళ్ళి బలపరిచాడు. మార్క్, నువ్వెందుకు విడిచిపెట్టి యెరూషలేముకి వచ్చేసావు? అన్నా నాకు భయం వేసిందా? ఎందుకు భయం వేసింది? ప్రయాణం భయం వేసిందా? పరిచర్య అంటే భయం వేసిందా? లేదన్నా, ప్రయాణం చాలా సాఫీగా సాగుతుంది, పరిచర్య కూడా చాలా సాఫీగా సాగుతుంది. పౌలుతో కలిసి పరిచర్య చేయడం నాకు భాగ్యమన్నా, చాలా భాగ్యం. ఆయన చేస్తున్న పరిచర్యలో ఎందరో రక్షించబడతా ఉంటే నేను కల్లారా చూసినాను. అబ్బా, ఆయన యొక్క
పరిచర్య, ఆయన మాటల్లో పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు నేను చూశాను. పేతురులో ఆ కార్యాన్ని చూసినాను. మరి ఎందుకయ్యా మధ్యలో వచ్చేసినావు? అక్కడ ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు, క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, పరిచర్యను ఆపుతున్న దాడులు, క్రైస్తవుడు అని చెబుతున్నందుకు హింసిస్తున్న పరిస్థితులు కాస్త ఆందోళన కలిగించాయి. అందుకే ముందుకెళ్ళలేకపోయారు. మొన్న ఒక సేవకుల గుంపులో, వాట్సాప్ గ్రూప్లో క్రిస్మస్ ప్రోగ్రామ్స్ షెడ్యూల్ చేస్తూ పరిచర్యకి వెళ్దాం అనే ఆలోచనలు చేస్తూ ఉంటే ఒక అతను సడన్గా ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఏంటిది ఆ వీడియో అంటే, మంచిర్యాలలో ఒక స్కూల్లో ఒక సంస్థ, ఒక రోమన్ క్యాథలిక్ సంస్థ పైన రాళ్ళతో కొడుతూ ఉన్నారు. ఈ వేరే సంస్థ వారు మనకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో నా ప్రియమైన దేవుని కుటుంబం వారందరూ చేస్తున్న దాడి పెడితే ఈడు పాస్టర్లు అందరూ కూడా క్రిస్మస్ గురించి చేస్తున్న ప్లాన్స్ అన్నిటిని కూడా తలకాయ పట్టుకున్నారు. ఏం చేయాలి ఇప్పుడు, వీళ్ళు వచ్చి ఇట్లా చేస్తా ఉండే. నేను ఒక డిస్క్రిప్షన్ పెట్టినాను. ఒక రైతు విత్తనాలు చల్లడానికి ఎంత అనుకూలమైన సమయం వర్షాకాలమో, వర్షాలు పడే సమయం, ఈ సమయం కూడా క్రిస్మస్ టైం సువార్తను ప్రకటించడానికి అనుకూలమైన సమయం. ఎవ్వరు ఎన్ని ఆటంకాలు చేసినా మనం ఖచ్చితంగా ఈ పనిని ప్రారంభించి కొనసాగించాల్సిందే, సువార్తను ప్రకటించాల్సిందే. Sometimes some people will behave and think like John Mark. We don't know the perfect reason of backsliding of John Mark, but and somewhere we can see the fear in him. ఆయనలో కొంత భయం మాత్రం చూడగలుగుతాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవునిలో నువ్వు కొనసాగడానికి నిన్ను వెంటాడుతున్న భయం ఏంటి? నీ బంధువులు అంగీకరించడం లేదనా? కొంతమంది విశ్వాసులు, నేను ప్రభువు నమ్ముకున్నానండి, కానీ మందిరానికి రావడానికి మాత్రం నాకు కొంత టైం కావాలండి అని అంటారు. ఎందుకమ్మా అని అంటే, నా బిడ్డ పెళ్ళి కావాలండి. నీ బిడ్డ పెళ్ళికి నీ మందిరానికి రావడానికి సంబంధం ఏంటమ్మా అంటే, క్రైస్తవ సంబంధాలు వస్తాయో రావో, అందుకే నా బిడ్డను చేసుకోవాలంటే కనీసం నేను చర్చికి రాకపోతే ఎవరైనా మా కులం వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకుంటారు కదా. కొంతమంది అంటారు, నాకు ఉద్యోగం వచ్చేంత వరకు నేను బాప్టిజం తీసుకోవద్దు అనుకుంటున్నానండి, నాకు కొంత యుక్త వయసు వచ్చేదాకా నేను బాప్టిజం తీసుకోవద్దు అనుకుంటున్నా, నాకు నా 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 డిగ్రీ అయిపోయినాక బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నా. మెనీ పీపుల్ ఆర్ లుకింగ్ బ్యాక్. చాలామంది వెనుక తట్టు చూసి ముందు వెళ్ళలేకపోతున్నారు. వెనుక తట్టు చూచువాడెవడును, చదవాలి మీరు, దాన్ని కంప్లీట్ చేయాలి. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును, ఏమండి చెప్పండి, ప్రభు రాజ్యమును సొంత చేసుకుంటాడా? ప్రేమైన దేవుని బిడ్డలారా, జాన్ మార్క్ ఇస్ లైక్ దట్. ఆ పనిలో ఉన్నప్పుడు బర్నబాస్ ఇస్ దే. బర్నబాస్ వెళ్ళి, తమ్ముడు అనా, ఏం తమ్మి నువ్వు రాకపోతే ఎట్ట తమ్మి, చర్చికి రాకపోతే ఎట్ట తమ్మి, ప్రభు పనిలో మనం నిలబడ్డాం, నువ్వు కొనసాగాలి అన్నప్పుడు నాలో కాస్త భయమేసిందా, లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్ చెప్పినప్పుడు మళ్ళీ బర్నబాస్ గారు కంఫర్ట్ చేసి ఎక్కడ కలుసుకున్నారు అంటే, సెకండ్ మిషనరీ జర్నీలో 15వ అధ్యాయం 37లో, కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణంలో ప్రభు వాక్యం ప్రచురం పరిచితమో ఫాలో అప్ అనగా మళ్ళీ ఆ ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడైతే సువార్త ప్రకటించారో ఆ సువార్త విన్న వారందరినీ బలపరచడానికి పౌలు బర్నబాలు కలిసి వెళ్తుంటే, బర్నబా ఏం చేసిండంటే చిన్నగా ఎవరు తీసుకొచ్చిండు? మార్కుని తీసుకొచ్చిండు. అన్నా మార్కు కూడా వచ్చిండు అన్న. మార్కు చూడగానే పౌలుకి బాగా కోపం వచ్చింది. ఎందుకు? పౌలు కోపంలో న్యాయమైందేనా అన్యాయమైందా? న్యాయమైంది. ఎందుకు న్యాయమైంది? అరే మధ్యలో ఇడిచిపోయినానా, మళ్ళీ ఇడిచిపోతాడేనే, మళ్ళీ ఇడిచిపోతాడు. ఒక మాటలో చెప్పాలంటే తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్నిసార్లు తగిలించుకుంటావన్నా? కొన్నిసార్లు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులుగా కొన్నిసార్లు కొంతమందిని నడిపించే విషయంలో ఎన్నిసార్లు వారిని తీసుకొని వచ్చినా, ఎన్నిసార్లు వారిని నడిపించినా వాళ్ళు ఏమంటారు, అదే మార్గంలో నడుస్తూ ఉంటారు. దేవుడు ఈ చోట నుండి ఎన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాడో. ఈ నెల ముగిస్తుంది, మరో నెల ప్రారంభమవుతుంది. నాయనా
ఈ నెలలో నువ్వు చేసిన పాపాలు విడిచిపెట్టి ఇకనైనా ప్రభు తట్టు తిరిగని ప్రభు చెప్తున్న స్వరం విని చెప్పండి, విననట్టుగా ఉండే జీవితాలు ఎన్నో. ప్రభు బల్లాలో చేయి పెట్టి మరలా దయ్యపు బల్లాలో చేయి పెట్టేవాళ్ళు ఎంతోమంది. ఒకసారి ఇలా నేను ఈ ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వండి. ప్రభు మనల్ని నమ్మచ్చంటారా? ప్రభు మనల్ని నమ్మచ్చంటారా? పక్కన వాళ్ళని ఒక్కసారి సెకండ్ ఇవ్వండి. పాపం వాళ్ళు నిద్రపోతారేమో, పలకరేయండి, చేయి పట్టుకోండి, వాళ్ళ కళ్ళకెళ్ళి చూసుకోండి. ఎలానండి, ప్రభువు నేను నమ్మచ్చా? చాలండి, ఈ మాట చాలు. తుమ్మితే ఊడిపోయే ముక్కువ అంటుకొని తోడుగా పౌలు పక్కన నిలబడి ఆయన వెన్నుకి మరొక వెన్ను వలె నిలబడే చక్కటి బలమైన వెన్నెముకవ మార్క్. రీకన్సిలేటెడ్ విత్ లార్డ్. ఐఎమ్ సారీ లార్డ్, నన్ను క్షమించు, నేను మరలా నీ పని చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు మార్కుని తీసుకొని బర్నబా వచ్చినప్పుడు పౌల్ డిడెంట్ యాక్సెప్ట్. పౌల్ గారు అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. బర్నబా, బర్నబా, మార్కు నువ్వు తీసుకొని రావాలనుకుంటే నాతో రాకు. అయ్యలారా, ఓ అయ్యలారా, వింటున్నారా ఏమంటున్నాడు? మార్కుని తీసుకోవాలనుకుంటే ఐ డోంట్ యాక్సెప్ట్. ప్లీజ్, నువ్వు ఒకవేళ మార్కుని ఎంట పెట్టుకొని మనతో తీసుకురావాలనుకుంటే యూనో ఐ విల్ గో మై వే. నా 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 మార్గంలో నేను వెళ్తాను, నీ మార్గంలో వెళ్ళిపోండి. యూనో దే ఆర్ సపరేటెడ్ బై మార్క్, బికాస్ ఆఫ్ మార్క్. కానీ ఒక చోట చదవండి, 2 తీమోతి 4:11. 2 తీమోతి 4:11 తొందరగా. నేను ఇవాళ ఈ కొలస్సీ రాసిన పత్రికను కంప్లీట్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాను. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. అమ్మలారా అయ్యలారా, వింటున్నారా ఈ మాట? మార్కుని వెంటబెట్టుకొని రా అయ్యా, అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడయ్యా. తుకీకును ఎఫెసునకు పంపితును. ఏ పాల్ గారు మార్కుని వద్దు అన్నాడు, ఇప్పుడు ఏమంటాడు? ఎంట పెట్టుకొని రా అయ్యా, తను చాలా ప్రయోజకుడయ్యా, నాకు చాలా సహాయకుడయ్యా. సెకండ్ మిషనరీ జర్నీలో వద్దన్న మార్కును పౌల్ గారు మరలా ఎంట పెట్టుకొని పరిచర్యలో వెళ్ళాడు. పరీక్షించాడేమో. తర్వాత మళ్ళీ మార్కులో పాత జీవితం చూడలేదు, కొత్త జీవితాన్ని చూసిండు. అందుకే మార్కును తీసుకొని రా అయ్యా అని తీమోతికి చెప్తా ఉన్నాడు. మార్కు గురించి ఆలోచిస్తే వెనుక తిరిగినవాడు, జారిపోయినవాడు, సోలిపోయినవాడు అలాంటి స్థితిలోనే ఉండలేదు. ఏమైండు? తిరిగి నిలబడ్డాడు, తిరిగి బలం పొందుకున్నాడు, ప్రభు పనికై రోషంతో నిలబడ్డాడు, పౌలుతో కలిసి మరలా పరిచర్యలో నిలబడ్డాడు. అంతేకాదు పేతురు బోధల్లో బలం పొందుకున్నాడు, యేసు ప్రభువుని గురించి పరిపూర్ణ సమాచారం తెలుసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ద్వారానే దేవుడు సువార్తను రాయించుకున్నాడు. ఈరోజు చాలాసార్లు అనుకోవచ్చు, నేను ఎన్నిసార్లు వాక్యం విన్నా పడిపోతున్నానండి, నా పాపం నన్ను వెంటాడుతుందండి, నాకున్న పరిస్థితులను బట్టి నేను దేవునిలో కొనసాగలేకపోతున్నానండి, నాలాంటి కూడా దేవుడు వాడుకుంటాడా అండి? నాలో భయం ఉంటుందండి, ఆందోళన ఉంటుందండి, నాలాంటి కూడా వాడుకుంటాడా? నాకున్న స్నేహాలు, నాకున్న బలగాలు అన్నీ నన్ను మలినపరుస్తున్నాయి, కానీ నాకు మాత్రం ప్రభు కోసం బ్రతకాలని ఉందండి, నాలాంటి దేవుడు వాడుకుంటాడా? ఎస్, జాన్ మార్క్ ఈజ్ లైక్ అస్. మనలాంటి వాడే మార్కు. ఆ భయములో, ఆందోళన నుండి బయటపడాలని ఆశతో ఉన్నాడు. బర్నబా ద్వారా దేవుడు బయటపడిచ్చాడు, పౌలు ద్వారా మరలా పరిచర్యలో కొనసాగాడు, పేతురు ద్వారా వాక్యం చేత బలపరచబడ్డాడు. ఫైనల్లీ ఏమైంది చెప్పండి? మార్కు ద్వారానే దేవుడు తన సువార్తను రాయించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కును చూసినప్పుడు నీవు నేను నేర్చుకోవాల్సిన పాఠం, దేవునిలో మనమందరం ప్రాముఖ్యమైన వారిమే.
దేవునిలో ఎన్నిసార్లు మనము అనగా ప్రభువులో కొనసాగుటకు ఏ పరిస్థితులు మనల్ని అనగదొక్కాలనుకున్నా ప్రభు వాటన్నిటిలో నుండి మనల్ని బయటికి తీసుకొని రాగలిగినటువంటి వాడు, ప్రోత్సాహపరిచేటటువంటి వాడు, బోధించేటటువంటి వాడు, తన పనికి ప్రయోజనకరంగా మరలా నిలబెట్టుకునేటటువంటి వాడు. దట్ ఈజ్ మార్క్. దట్స్ వై ఇక్కడ కొలస్సీలు రాసిన పత్రికలో పౌలు గారు మార్కును జ్ఞాపకం చేసుకున్నాడు. మార్కుని మీ వద్దకు పంపిస్తున్నాను, చెప్పండి, అతడు ద్వారా మీరు ఆజ్ఞలు పొందారు, మీ వద్దకు వచ్చినప్పుడు అతన్ని చేర్చుకోండి. మేబీ ఒకరోజు ఇలాగే చెప్పినాడేమో, ఇలాగే ఏగా మార్కు ఉన్నాడయ్యా, బర్నబా వాళ్ళ తమ్ముడో అన్ననో ఉన్నాడు, ఆయన మధ్యలోనే జారుకున్నాడయా ఆయన కొలసి వాళ్ళకి చెప్పినాడేమో ఎప్పుడన్నా, ఏదైనా సందర్భంలో ఎఫ్రా ద్వారా విన్నాడేమో. ఇప్పుడేమంటాడు, అదే మార్క్ వస్తుడు ఏర్చుకోరు జరా. నీ ఎట్టా ఈ మార్కా ఎట్లా జారుకున్నాడా? ఒకప్పుడు నీ గురించి అందరూ ఏ రీతిగా మాట్లాడుకున్నారు, ఇప్పుడు ప్రభువులో ఉన్న నీ గురించి ఏం మాట్లాడుకోవాలి? మారిండే బాబు, తాగుపోతాడు అనుకున్నావు, ఇప్పుడు ఆ వాసన వస్తే ఆమెడు దూరం మారిపోతాడు. ప్రైజ్ అలాట్. చెడు స్నేహాలతో ఉంటున్నాడు అనుకున్నావా? అట్లుండేటోడు కాదు అమ్మా, అంతేనా? ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ గురించి నా గురించి అట్లాంటి సాక్ష్యం ఇవ్వగలుగుతారా? అలాంటి సాక్ష్యం కట్టుకోవడానికి ప్రభు మనకు సహాయకుడు. యూస్తు నెక్స్ట్ ఎవరండి? 11వ వచనంలో, మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్తున్నాడు. హూ ఇస్ దిస్? జస్టస్ అని అన్నారు ఇంగ్లీష్లో. జ్యూస్ బిలీవర్ అండ్ హెల్పర్ ఆఫ్ పాల్, క్వైట్ బిలీవర్ అనగా నిశ్శబ్ద విశ్వాసం. ఈయన గురించి పెద్దగా బైబిల్ ఏం మాట్లాడలేదు, ఇక్కడ మాత్రమే మాట్లాడు. లైక్ నికోదేమస్ కదా, లైక్ నికోదేమస్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో కొంతమంది సైలెంట్ విశ్వాసులు ఉంటారు, సైలెంట్, కానీ వాళ్ళ ద్వారా దేవుడు తన పని జరిగిస్తూ ఉంటాడు. దేవుని పని వాళ్ళు సైలెంట్గా చేస్తుంటారు. ఒక ఆమె సంఘంలో ఉండేది, ఆమె ఎప్పుడు మౌనంగా ఉంటుంది, సంఘంలో మౌనంగా ఉంటుంది. షీఈస్ వెరీ సైలెంట్. అందరినీ పలకరించేటప్పుడు కూడా చాలా సౌమ్యంగా పలకరిస్తూ ఉంటుంది. కానీ తన ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళ భర్త ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, అయ్యా రాత్రి ఆమె పడుకోదయ్యా. ఏం చేస్తుంటుంది? ఆమె పనికి వెళ్తుంటుందా అని అంటే, రాత్రి కరెక్ట్గా 11 గంటలకు ఆమె నేను పడుకునే టైంకి ఆమె చాపేసుకొని మోకరిస్తూ ఆకాశానికి వినబడినంతగా కేకలేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటుంది. నా ప్రభువా, నా ప్రార్థన వినయ్యా. షీఈస్ వెరీ సైలెంట్ ఇన్ చర్చ్, బట్ షీఈస్ ఎ గ్రేట్ సౌండ్ ఇన్ ప్రేయర్. షీఈస్ ఎ గ్రేట్ సౌండ్. ఒక గొప్ప ధ్వని వలె ప్రభు పాదాలు పట్టుకొని. యూస్ టు సైలెంట్ బిలీవర్ ఇన్ చర్చ్, బట్ వెరీ సౌండ్ ఇన్ విట్నెస్. సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవడంలో చెప్పండి చాలా ధ్వనించేటటువంటి సాక్ష్యాన్ని కట్టుకున్న వ్యక్తి. అన్ని చోటల్లా మాట్లాడాలి, అన్ని పనులు చేయాలి, అన్నిట్లో నేను అని ఏమంటారు, నేనున్నాను అని చెప్పుకోవాలి. ఒక చోట ఒక ఆర్టికల్ చదువుతున్నా, ఆయన ఏమని రాస్తున్నాడంటే, ఒకప్పుడు వాళ్ళని పండగ క్రైస్తవులు అనేటోళ్ళట, ఇప్పుడు ఈవెంట్ క్రిస్టియన్స్ అంటారు. అంటే ఇంగ్లీష్లో అన్నాడేమో, మేబీ నాకు తెలియదు, కానీ సంవత్సరంలో కనబడాడట, సంవత్సరం అంతలో కనబడ్డాడట. ఆ ఈవెంట్లో వస్తాడట, అడ్డా ఉడి చేస్తుంటాడట, అడా ఉడి మొత్తం. లాస్ట్కి ఏంటంటే, అన్నీ నేనే చూసుకోవాలన్నా, నా వల్ల అయితే లేదన్నా. యూనో ఆ హడావుడు ఎట్టుంటో తెలుసా? ప్రోగ్రామ్ అంతా ఈయనే చేస్తున్నట్టుగా, మొత్తము అన్నీ ఈయనే చేస్తున్నట్టుగా ఉంటాడట. ఆయన పేరు ఏమైనా పెట్టినాడంటే మిస్టర్ బిజీ క్రిస్టియన్ అని రాశాడు. మిస్టర్ బిజీ క్రిస్టియన్. యూనో గాడ్ likes the people who are very busy in his business but not busy persons. దేవుడు ఆయన పనిలో పని చేసే వారిని, ముమ్మరంగా ఉండేవారిని ఇష్టపడతాడు, కానీ ఎవ్రీ టైం బిజీ 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 రష్గా ఉండేవారిని he never accept. Paul is remembering, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? యూస్తు అను యేసు. Who is that person? A silent believer but
కోవాక విత్ పాల్. పౌలు గారితో కలిసి పని చేసిన అనుభవం. అందుకే యూస్తు అను యేసు కూడా మీకు వందనాలు చెప్తున్నా. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మార్కుని పంపిస్తున్నానన్నాడు, ఈజ్ ఆన్ ద వే టు కొలసియన్స్. బట్ యూస్తు మీకు వందనములు చెప్తున్నాడంటే వేర్ హీ ఈజ్ చెప్పాలందరూ. యూస్తు అని యేసు ఎక్కడున్నాడు? పౌలు గారితో ఉన్నాడు. ఈ షేరింగ్ ఈజ్ బర్డెన్స్ అనగా చెప్పాలంటే ఆ చెర యొక్క అనుభవాన్ని, ఆ చెరలో పౌలుతో పాటు యూస్తు అని యేసు కూడా ఉన్నాడు. ఎవ్రీ సర్వెంట్ మ్యాటర్స్ ఈవెన్ ఇఫ్ నాట్ వెల్ నోన్. నువ్వు పాపులారిటీ కోరుకోవాల్సినటువంటి అవసరం లేదు. యూస్తు అని యేసు ఉన్నాడు. నన్ను ఎప్పుడు గుర్తించరండి మా పాస్టర్ గారు, నన్ను ఎప్పుడు ఐడెంటిఫై చేయరు. నేను చాలా పనులు చేస్తూ ఉంటాను సమ్టైమ్స్. కొన్నిసార్లు అలా అనుకుంటాం, తప్పులేదు. కానీ యూస్తు అని యేసుని చూసినప్పుడు ఆ ఆశ చచ్చిపోవాలి. అన్నిట్లో నాకు గుర్తింపు రావాలనుకునే వాడు కాదు కదా యూస్తు అని యేసు. ఆయన గురించి బైబిల్లో ఒకే చోట రాయబడింది. ఈవెన్ ఆయన చెరలో ఉన్నాడు పౌలుతో, సువార్త ప్రకటించేటప్పుడు పక్కన ఉన్నాడు, ఆ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయనని హింసిస్తున్నప్పుడు పక్కన ఉన్నాడు, చెరకు పంపించేటప్పుడు పక్కన ఉన్నాడు, చెరలో కూడా పౌలుతో ఉన్నాడు. బట్ యూస్తు అనే యేసు ఇస్ ఎ సైలెంట్ క్యారెక్టర్ ఇన్ ద బైబిల్. సమ్టైమ్స్ మేబీ కొందరు నేను గుర్తించకపోవచ్చు, కొందరు నీ పనిని గుర్తించకపోవచ్చు, నీ టాలెంట్, నువ్వు చేస్తున్న హార్డ్ వర్క్, నీ సపోర్ట్ గుర్తించకపోవచ్చు నా సహోదరి సహోదరుడా. బికాస్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ కదా. నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. ప్రతి ఒక్కరు నిన్ను గుర్తించాలి, అందరూ పౌలు వలె ఉండకపోవచ్చు. కానీ పౌలు కన్నా గొప్పవాడైన యేసు ఖచ్చితంగా నీ పనికి ప్రభు అన్నాడు, ప్రభు యొడల మన ప్రయాస ఎన్నడూ వ్యర్థం కాదు. ఒక వీడియో చూస్తుండే, ఆమె చాలా రిచ్ కార్లో దిగింది. ఆమె లోపలికి వచ్చిన తర్వాత తన డ్రెస్, తనకున్నటువంటి సూట్ పక్కన పెట్టేసి ఆ మప్ తీసుకొని చర్చ్ అంతా మప్ చేస్తా ఉంది. అందరూ చర్చ్కి వస్తుంటే ఆమెను చూసి ఇలా మొత్తం వికారంగా ఆమెను చూస్తూ ఆమె డ్రెస్ పక్కన పెట్టేసి ఆమె చేస్తున్నారు. జస్ట్ ఏమనుకుంటారు, చర్చ్కి వచ్చిన ఏమనుకుంటారు, ఎప్పుడు స్వీపర్ ఒక పనామే అనుకున్నారు. సో ఆమె ఊకింది, చక్కగా కూర్చుంది. ఆ తర్వాత అందరూ పోతుంటే ఆల్ మెంబర్స్ ఆర్ లివింగ్ ద చర్చ్. ఆ టైంలో ఆమె ముందు వచ్చి కార్ ఆగింది. కార్ ఎక్కించుకుని షాక్, అయ్యో రవా పడవల్లో కూడా ఇంత పెద్ద కారుడా. వాట్ మనం ఏం అర్థం చేసుకోగలుగుతాం? ఇన్ ద చర్చ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇన్ ద గాడ్స్ కింగ్డమ్, దేవుని యొక్క మహోన్నతమైన పనిలో ప్రతి ఒక్కరూ నిశ్శబ్ద కార్మికులం. వి డోంట్ నీడ్ ఐడెంటిటీ. మనకు గుర్తింపు ఉండాల్సిన అవసరం లేదు. జీసస్ హిమ్సెల్ఫ్, యేసుక్రీస్తు ప్రభువారు కూడా గుర్తింపు కోరుకోలేదు. ఆయన వలె బ్రతకడానికి పిలువబడినటువంటి సంఘమా, చెప్పండి, అందరూ చెప్పండి అమ్మ. అక్కడ వాళ్ళకి ఒకసారి ఏం చేయాలి? ప్రభువు మన పనిని గుర్తిస్తాడు. కనుక పౌలు యూస్తుని ఐడెంటిఫై చేశాడు. యూస్తు మీకు వందనములు చెప్తున్నాడు. అలాంటి విశ్వాసులు మన కంటికి కనిపిస్తున్నప్పుడు వి వాంట్ టు ఎంకరేజ్, మనం వారిని ప్రోత్సహిస్తూ వెళ్ళాలి. పాల్ ఎంకరేజ్డ్ బై యూస్తు అని కూడా రాయబడి ఉంటుంది. అంటే చాలాసార్లు పాల్ తోటి ఉండి తనని ప్రోత్సహిస్తూ, తన చెలిమే ప్రోత్సాహం. కొన్నిసార్లు కొన్ని చోట్లకి మనం ఏమీ చేయనక్కర్లేదు. కొన్నిసార్లు అలా నాకు మాట్లాడడం రాదన్నా, నాకు ఏం చేయడం రాదన్నా, నాకు తెలియదు అంత కొత్త అన్నా అని అంటే పక్కన నిలబడు బై సాల్. చెప్పురు అందరూ, పక్కన నిలబడు చాలు. యూస్తూ ఏం చేసాడు? పాల్ పక్కన నిలబడ్డాడు, అంతే. పని అంతా జరుగుతున్నది, అంతే. ఇక పని అంతా జరుగుతున్నది. నేను యూస్తూని చూసి ఏం నేర్చుకోగలుగుతాం? ఈరోజు ప్రభువులో ఆ మాటను మనం ప్రభువుకి చెప్దాం. నెక్స్ట్ క్యారెక్టర్
12th verse. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా గురించి నేను ఆల్రెడీ మొత్తం చెప్పేసిన. ఈరోజు ఒకటే మాటలో ఇక్కడ చెప్పడానికి నేను ఇష్టపడతాను. ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద చర్చ్. ఈజ్ ద ప్రేయర్ వారియర్. మీరు సంపూర్ణులు, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మని చేత గలవారై నిలకడగా ఉండాలని మీ కొరకు, ఓ సంఘమా, మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతున్నవాడు ఈజ్ ద ప్రేయర్ వారియర్ అండ్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద చర్చ్ లవోదికియా అండ్ కొలస్సియన్స్. ఇతడు మీ కొరకును, కొలస్సి వారి కొరకు, లవోదికియా వారి కొరకు, ఇయోరాపోల వారి కొరకు బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్షి. ప్రయాసపడుతున్నాను రాయచ్చుగా అనలారా. ప్రయాసపడుతున్నాడు విజయ్, అంతేనా? చాలా వర్క్ చేస్తున్నాడు భయ్ అనొచ్చుగా. బహు ప్రయాసపడుతున్నాడు అంటే అర్థం ఏంటి? చాలా అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు? శక్తికి మించి, శక్తికి మించి ప్రభు నిన్ను నన్ను పిలిచాడంటే తెలుసా? తన మహిమ కొరకు చేసుకున్నటువంటి మనల్ని, మనకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని, మనకు దేవుడిచ్చిన బలాన్ని, మనకు దేవుడిచ్చిన శక్తిని, మనకు దేవుడిచ్చినటువంటి ఏమంటారు సౌభాగ్యాన్ని, సౌందర్యాన్ని మరియు సమస్తాన్ని ఆయన తన కోసం మనం వెచ్చించాలని ఇష్టపడతా ఉంటాడు. తన కోసం మనం వెచ్చించాలని ఇష్టపడతా ఉంటాడు. తన కోసం దాన్ని పెట్టుబడిగా పెట్టాలని ఆయన ఇష్టపడతా ఉంటాడు. అందులో కొంచెం మనం ప్రభువుకి ఇవ్వగలిగిన ఆయనకి ఎంత సంబరపడతాడో. పిల్లలు మీ కళ్ళ ముందు తిరుగుతుంటారు, మన అందరం పిల్లల మధ్య తిరిగేటోళ్ళం. చిన్న పిల్లలు ఎప్పుడైనా సరే వాళ్ళకి తల్లిదండ్రులు కానీ వాళ్ళకి బాగా నియర్ అండ్ డియరెస్ట్ పర్సన్స్ వాళ్ళకి ఏదైనా కొనిచ్చి నాకు ఇయ్యవా ఒకటి అని అన్నప్పుడు, నాకు ఇయ్యవా ఒకటి, నీకు అన్నీ చేసాక నాకు ఒకటి ఇయ్యవా అన్నప్పుడు వాళ్ళు తిరిగి అందులో అందరూ ఇవ్వకపోవచ్చు, ఒక్కరిచ్చిన ఆ అందరికంటే ఆ ఒక్కడి మీద ఎంత ప్రేమ కలుగుతుంది మీకు? ఎగ్జాక్ట్లీ గాడ్ ఈజ్ ద సఫిషియంట్ గాడ్. ఆయన ఇందులో మాట్లాడుకో సర్వాధికారి, శ్రీమంతుడు అయినటువంటి ఆయన కోసం ఆయన ఇచ్చింది కొంచెం మనం వెచ్చిస్తూ ఉన్నప్పుడు, మోసెస్ టైం ఇచ్చాడు, జస్ట్ కమిట్మెంట్కి యాక్సెప్ట్ చేసిండు, అంతే. లీడర్ స్థానంలో నిలబెట్టిండు దేవుడు. ఎర్ర సముద్రం వస్తే మోషే, ఇప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టం భయ్, నువ్వు మాట్లాడు, ఎర్ర సముద్రం మొత్తం 2 పాయలైపోద్ది చూడు. ఎట్లా వాడుకున్నాడు మోసెస్ని. అబ్రహాం అన్ని విడిచి వస్తూ ఉన్నప్పుడు అబ్రహాంను దేవుడు ఇష్టపడ్డాడు. మృతతుల్యమైన ఏమంటారు గర్భము దాల్చలేని స్థితిలో, వృద్ధాప్యంలో నీ గురించి తరతరాలు మాట్లాడుకుంటారు అబ్రహాం. బికాజ్ యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, యు పుట్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. నువ్వు అన్నీ నా కోసం వెచ్చించావు. నీ కొడుకును కూడా నాకు ఇవ్వగలిగేంత, ఒకవేళ నేను ఇచ్చిన కొడుకును కూడా నువ్వు నాకు ఇవ్వగలిగేంత ప్రేమ. గాడ్ టెస్ట్ ఆ గొప్ప ఇస్సాకుని, ఆ దేవుడిచ్చిన ఇస్సాకును ఆ బలిపీఠం మీద, కర్రల మీద పెట్టినప్పుడు అబ్రహాం చంపడానికి కూడా వెనకడినటువంటి పరిస్థితులు దేవుడు ఇష్టపడే. అబ్రహామా ఆగుబాయి, నీ ఏకైక ఇవ్వబడిన ఒక్క కుమారుని నాకు ఇవ్వడకు వెనకడుగులేదు. ఇంకా ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ టు ద జనరేషన్స్. తరతరాలకు నువ్వు విశ్వాసులకు తండ్రిగా పిలువబడతావు. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి అబ్రహాం దగ్గర రండి అన్న, గంత ధైర్యం నీకెట్టొచ్చిందే? అడుగురు ఎప్పుడైనా, అడిగిర్రా? ఒకవేళ అబ్రహాంని అడిగితే ఏం చెప్తాడు? అమ్మ పార్వతమ్మ ఏం చెప్తాడు? ఏం అడుగుతాడు? ఏం చెప్తాడు? అరుణ చెప్పండి, ఏం చెప్పొచ్చు? మీరు గెస్ చేయండి. రమేష్ గారు ఏం చెప్తాడు అబ్రహాం మీతో ఏమైనా మాట్లాడితే? దేవుని కంటే నాకు ఎక్కువ ఏం లేదు. ఓకే, ఇంకా దేవుని కంటే నాకు ఎక్కువేమీ లేదు. ఇది చాలా గొప్ప మాట. అమ్మ క్రీస్తు రానమ్మ, అమ్మ నీకు కూడా అంతేనా? దేవుని కన్నా నీకేది ఎక్కువ కాదు కదా? నేను ఈ టైంలో నిన్ను అప్రిషియేట్ చేస్తున్నారా? చొక్లా తండ నుంచి వచ్చే వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నా. వాళ్ళ చర్చికి రావాలంటే ఎన్ని గంటలకు లేవాలి తెలుసా? చాలా పొద్దున్నే లేవాలి వాళ్ళు. మళ్ళీ పోవాలి అని అంటే వాళ్ళకి మళ్ళీ టైం పడుతుంది. దే డోంట్ హ్యావ్ దేర్ ఓన్ వెహికల్స్. అందరికీ అన్ని వెహికల్స్ లేవు, ముఖ్యంగా ఇస్త్రానికి. వాళ్ళు పోవాలంటే 3-4 గంటలు పడుతుంది. లెట్ us అప్రిషియేట్ దెమ్.
ఒకసారి చప్పులు కొడదాం. అంత దూరం నుంచి ప్రభు కోసం వస్తురాలు. నాకు దేవుని కన్నా మందిరం కన్నా ఎక్కువ ఏం కాదు. అబ్రహాంని ఒకసారి అడుగుదాం. నేను అడిగితే ఏం చెప్పిండో తెలుసు ఆయన. అనుదీపు, ఇప్పుడు తమ్ముడు, నేను ముసలోళ్ళు ఉన్నప్పుడు మాకు కుమారుని ఇచ్చిండు ఆయన. ఆ టైంలో అసలు సాధ్యం కాంది దేవుడు సాధ్యపరిచాడు. ఇప్పుడు నాకు ఇచ్చిన కుమారుని ఆయన అడుగుతున్నాడంటే, ఒకవేళ నేను ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. నేను ఇచ్చిన తర్వాత నేను చంపి ఆయనకు బలిగా ఇస్తాను, అయినా నాకు మళ్ళీ ఇవ్వగలడు. అలాంటి దేవుడు ఉన్నప్పుడు ఆయన అడిగింది నేను ఇవ్వడానికి ఎందుకు వెనకడిగా? ఈ సఫిషియంట్ ఫర్ మీ. నా జీవితానికైనా సరిపోయినవాడు. ఆయన కోసం నేను కొంచెం వెచ్చించలేనా? బహు ప్రయాసపడలేనా? ఎఫ్రా ప్రభు కొరకు బహు ప్రయాసపడుతున్నాడు, శక్తికి మించి. ఈజ్ గివింగ్ హోల్ టైమ్ టు ద గాడ్స్ కింగ్డమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రభు కోసం ఎంతగా ప్రయాసపడుతూ ఉన్నాం. ఏదైనా ప్రాంతం మన గురించి అనుకోగలుగుతుందా? పలానా వ్యక్తిని బట్టి ఇక్కడ సంఘం ఉందండి. ఒకవేళ ఇప్పుడు ఎఫ్రా గురించి మాట్లాడాలంటే 3 చోట్ల సంఘాలు పలానా ఎఫ్రా వల్లండి. ఎఫ్రా ఈజ్ ద రీజన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతంలో చీకటి మరణము పొంచి ఉన్న పరిస్థితుల్లో వెలుగు వలె వెలిగాడు. ఎప్పుడైనా మీకు ఈ అనుభవం ఉందా? హాస్పిటల్ నుండి జాగ్రత్తగా వినండి. హాస్పిటల్ నుంచి ఆ తల్లి ప్రసవించి ఏమంటారు, ఆ బహువేదన అనుభవించి బయటికి ఆ చంటి పిల్లల్ని ఎత్తుకొని వస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి మొహంలో ఆనందం ఎప్పుడైనా గమనించారా? చూసుడుగా అసలు మేబీ మనం కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. తల్లులు, ఆ తండ్రి ఇద్దరు ఆ బాబుని ఎత్తుకొని వస్తాడు. వచ్చేటప్పుడు ఆ పనోడు ఆపుతా ఉంటాడు. ఆపి అన్నాడు, తీసుకోరా బాయ్, 1000 రూపాయలు తీసుకో. ఇచ్చి ఆడి మొక్కలను ఆనందం, మన మొక్కలను ఆనందం. ఆ డాక్టర్కి చేతులెత్తి, సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చచ్చిపోతాడు అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత బ్రతికి హాస్పిటల్ నుంచి బయటకు వస్తూ ఉంటే, చెప్పండి ఒకసారి ఆలోచించండి. హాస్పిటల్ బయటికి వస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది? నర్సులమ్మలు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. ఇక్కడ వాళ్ళకు ఉండే సంతృప్తి అంటే సార్ గవర్నమెంట్ ఇచ్చే జీతం కాదు, పేషెంట్ మొక్కల్లో చూసి ఆ కొంచెం ఆనందం అని చెప్పలేము. చావు బతుకుల్లో ఉన్న వ్యక్తిని బతికించి బయటికి పంపుతుంటే వాడు హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు ఎట్లా అనుకుంటుంది సార్? హీ ఫీల్ వావ్, ఇట్స్ ఎ టెంపుల్ ఫర్ మీ. నన్ను బతికించిన దేవుళ్ళు ఉన్నారు, నన్ను బతికించిన దేవాలయం. ఎగ్జాక్ట్లీ నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఊర్లో ప్రభువు లేక నశించిపోతున్న వారు నీకు కనిపించట్లేరా? వాళ్ళ ముఖములో ఆ మరణంలో నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు, ఆ చీకట్లో నుండి బయటికి తీసుకొచ్చి సువార్త వారికి చెప్పినప్పుడు, వారు నీ ద్వారా రక్షించబడినప్పుడు యు బికమ్ ఎ సెకండ్ జీసస్ టు దెమ్. వాళ్ళు ఏమంటారు తెలుసా? యేసు ప్రభుని చూపించిండు, యేసు ప్రభుని మాకు ఇచ్చిండు, మా ఊరినంతా కూడా వెలుగుమయం చేసిండు. ఎఫ్రా లాంటోడు. దిస్ ఈజ్ ద టైం. మనకు కూడా దేవుడు సమయం ఇస్తున్నాడండి. ఎఫ్రా వల్లే మనం బహు ప్రయాసపడాల్సిన అవసరం ఉంది. నీ ఊర్లో ఎన్ని గడపలు ఉన్నాయి, నీ తండాలు ఎన్ని గడపలు ఉన్నాయి, వాళ్ళందరి గురించి నువ్వు ఎఫ్రా వల్లే ప్రార్థించగలిగినప్పుడు పరిచర్యకు ప్రభువు నిన్ను వాడుకుంటాడు. వెంకట్రామ్ తండా ఒక్క స్త్రీ వల్ల రక్షించబడింది మన పరిచర్యలో. ఒక స్త్రీ, లిడియా. ఎంత ఆమెకు ఆ పేరు కరెక్ట్గా పెట్టినాడేమో. చాలా ఏమంటారంటే సౌందర్యమైన జీవితం అని చెప్పాలి. సౌందర్యమైన జీవితం. తన సంతానం అంతటిని ప్రభు కోసం ఆమె చనిపోయినప్పుడు తండా కదిలిందాడు. సాధారణంగా అందరూ తండాలో వాళ్ళు నమ్మేది ఏంటంటే చచ్చిపోయిన తర్వాత కాల్ చేస్తారు. బట్ సేవకులు మేము వెళ్ళేదాకా ఆ పార్థివ దేహం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వారిలో కొంతమంది బంధువులు వచ్చి వేరే ప్రాంతం వాళ్ళు అన్నారు, మనం వినేగారా సాంప్రదాయాలు, తీసుకుపోయి కాలబెట్టుర్రి అని మాట్లాడుతుంటే ఆ తండా వాళ్ళు ఏమన్నా తెలుసా? ఒరే ఉండేది మేమేడ. ఆమె జీవితం మేము చూసాం. ఫస్ట్ బిలీవర్ ఇన్ దట్ తండా. ఆమె విషయంలో ఏది కూడా మన సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. పాస్టర్లు చేసేదంతా చేసిన తర్వాత ఏదైనా చూద్దాం, కానీ అప్పటి వరకు ఎవడు కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని ఎదుటి వారి తండాన్ని వీళ్ళు ఎదిరించారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మేమేమీ చెప్పలేదు. పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టిర్రు. అయ్యా నువ్వు వాక్యం చెప్పుకుంటా పో అయ్యా, ఆమెకు శాంతి కలగాలయ్యా, లేకపోతే కథమే.
ఆమెకు శాంతి కలిగేది అనుకో మా తండా పని అయిపోద్ది. ఏమన్నా దయ్యమే మమ్మల్ని ఏమన్నా వాళ్ళ భయం. నేను ఇదే మాట చెప్పే వాళ్ళు ఎవరో అంటే, ఇగో ఆమె యేసు బిడ్డ, ఆమెకు ఆత్మ కలిగేటట్టుగా శాంతి కలిగేటట్టుగా మీరు ఏమైనా చేయకపోతే తర్వాత ఏం జరిగినా సంబంధం లేదు, నీకు ఇట్లా లేన వాళ్ళు భయపడ్డారు వాళ్ళు. ఎందుకంటే పని జరగాలి అక్కడ. ఆమె ఆత్మ ప్రభుతో ఉంది, దానివల్ల తద్వారా ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు. కానీ వారిలో ఒక భయాన్ని పుడి తండాలో చాలామంది ఈరోజు ప్రభువుని నమ్ముకున్నారు. ప్రేమ దేవుడు, ఆమె గోధుమ విత్తనం వల్లే చనిపోయింది, కానీ పరిచర్య బతుకుంది. సేవకుడు మరణించచ్చు కానీ సేవకు మరణం లేదు. విశ్వాసి ప్రార్థనలకు మరణం లేదు. ఎఫ్ఎఫ్రా ఇస్ ద ఎగ్జాంపుల్. ఏమంటారంటే ప్రార్థనలో పోరాడుతున్నాడంట. అంటే దేవా నా ప్రాంతాన్ని రక్షించు, దేవా నా పక్కింటి వారిని రక్షించు, దేవా నా బంధువులను రక్షించు అని. అబ్బా, ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫ్ఎఫ్రా లాంటి వారు సంఘంలో అవసరం అండి మనకు. పౌలు వంటి వారు ఎఫ్ఎఫ్రా లాంటి వారిని తయారు చేస్తుంటే ఆ ఎఫ్ఎఫ్రా లాంటి వారు ప్రాంతాల గురించి పోరాడేవారు కావాలి. నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను, ఐ ఆమ్ గివింగ్ విట్నెస్. ఎఫ్ఎఫ్రా అంటున్నాడు, ట్రూ లీడర్ లేబర్ ఇన్ ప్రేయర్. అండ్ ద లాస్ట్ లూక్ 14వ వచనం. నాకు ఇంకా 9 నిమిషాలు ఉంది. లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్తున్నాడు. ఈ లూకా గురించి చెప్పాలంటే మళ్ళీ వెంటనే ఎవరు గుర్తొస్తారు? లూకా చెప్పాలందరూ. ఓ విన్నారా ఇక్కడే మీరు? లూకా సువార్త, యూదేతరుడైన వైద్యుడు. సో ఈయన జాయింట్ పాల్ ఇన్ త్రోయాస్. యాక్ట్స్లో చూస్తే అపోస్తల కార్యం 16వ అధ్యాయం 10వ వచనం. ఎక్కడో జాయిన్ అయ్యాడు ఈయన? త్రోయా అనే ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాడు. అపోస్తల కార్యములు రాసిన ఈయన చూడండి 16:10 చదవండి తొందరగా. అతని దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుడు. మమ్మును అంటున్నాడంటే ఎవరెవరు ఉన్నారా? అది అర్థం కావాలంటే ఈ అపోస్తల కార్యం ఎవరు రాసిరో అర్థం కావాలి. ఎవరు రాసిర్రు? లూకా రాసిండు. లూకా అంటుండు మమ్మును, నన్ను, పాల్ని మరియు బర్నబాస్ని, ఇదిగో నాతో ఉన్న గ్యాంగ్ అంతటిని మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకున్నాం. జెంటైల్ డాక్టర్ అండ్ ఆథర్ ఆఫ్ లూక్ అండ్ యాక్ట్స్. లూకా సువార్త రాసింది ఈయనే, అపోస్తల కార్యం రాసింది ఈయనే. అండ్ ద లాయల్ కంపానియన్ హూ స్టేడ్ విత్ పాల్ టిల్ ద ఎండ్. పౌలు యొక్క చివరి దినం వరకు కూడా పౌలుతో నిలబడి ఉన్న అనుభవం కలిగిన వ్యక్తి లూకా. ఒక డాక్టర్ అండ్ జ్యూ అయినటువంటి ఈయన పాల్తో కలిసి ఈ క్లారిఫికేషన్తో పరిచర్య చేయడం ఆ దినాల్లో ఎవరినైనా అడిగితే అసంభవం. బట్ సంభవించింది లూకా గారి జీవితంలో. సమ్టైమ్స్ మనం చెప్తాం, నాకు ప్రభు పరిచర్యలో మీతో పాటు రావాలని ఉంది సార్, బట్ మై ఏమంటారు, నా పనులు చాలా నా తలకు మించినవి ఉన్నాయి. ఐ హ్యావ్ మెనీ బర్డెన్స్, నాకు చాలా బరువులు బాధ్యతలు ఉన్నాయి. I have my job, I have my identity, I don't want to destroy it. దాన్ని నేను పోగొట్టుకోవాలనుకోవట్లేదు అన్నాడు. ఒక శాస్త్రిని, ఒక పరిసయ్యుని ఎలా చూస్తారో డాక్టర్స్ని కూడా అలా చూసేవారట. డాక్టర్స్ వారు చాలా ఐడెంటిఫైడ్ అయిన వ్యక్తులు అన్నట్టు. వారు ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవాలి. 3 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఉంటాయి యూదులలో. మొదటిది వారు ధర్మశాస్త్రాన్ని మొత్తం చదవాలి, వారు నేర్చుకోవాలి. ఈరోజు మనం పుట్టంగానే ఏం నేర్పుతామంటే జానీ ఎస్ పప్పా, ఇవి మనం నేర్పేది. వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళకి నేర్పించేది ఏంటంటే దేవుడు ఒక్కడే నాయన, అది యెహోవా మాత్రమే. దే టీచ్, ఏమంటారు, ఆ నిబంధనను వారు నేర్పుతారట. 3 టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. మొదటిది ధర్మశాస్త్రం చదవాలి. రెండోది పని నేర్చుకోవాలి, ఏదైనా పని.
రెండవ ఎడ్యుకేషన్, సెకండ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ థర్డ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటంటే, యూదులలో ఉన్నటువంటి థర్డ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటంటే, వారు డిగ్రీ సంపాదించుకోవాలి. అనగా ఏంటిదనంటే, వారు చదివినటువంటి ధర్మశాస్త్రం విషయంలో కామన్గా అందరూ చదివేశారు. వారికి అక్షరాస్యత నేర్చుకుంటారు, అంటే రాయడం వస్తుంది, చదవడం వస్తుంది, అన్నీ వస్తాయి. తర్వాత ఒక పని నేర్చుకుంటారు. ఆ తర్వాత థర్డ్ లెవెల్ ఏంటంటే, ఏదైనా ఒక దాంట్లో పిహెచ్డి సంపాదించాలి, అంటే ధర్మశాస్త్రం విషయంలో ప్రావీణ్యతను కలిగి ఉండాలి. దట్ ఈస్ పాల్ గారు గమలీయుల పాదాల యొద్ద నేర్చుకున్నారు. వారు ఏమని పిలువబడతారంటే రబ్బూని అని పిలువబడతారండి. సో ఇప్పుడు శిష్యులు చదువుకున్న వాళ్ళ చదువులేని వాళ్ళ? పేతురు పత్రిక రాసినాడు, వాళ్ళకి అక్షరాస్యత ఉంది. బట్ సంఘం అంటే సమాజంలో వాళ్ళు థర్డ్ లెవెల్ చదవకపోతే వారు ఏమంటారంటే పామరులు అని అంటారు. అంటే వారు అంతగా చదువుకున్న వాళ్ళు కాదయ్యా అన్నటువంటి అనుకుంటారు. శిష్యులులో 7 చదువుకున్నారు. దే నో రైటింగ్ అన్నట్టు. వాళ్ళకి రాయడం వచ్చు, చదవడం వచ్చు, అన్నీ వచ్చు వాళ్ళకి. వాళ్ళు ఫస్ట్ లెవెల్ డిగ్రీ కంప్లీట్ చేశారు, సెకండ్ లెవెల్ డిగ్రీ కంప్లీట్ చేశారు. అంటే యూదులలో ఏ వ్యక్తి కూడా పని చేయకుండా ఉండకూడదు. అమెరికాలో ఇప్పటికీ ఇది ఉంటుంది. 18 years క్రాస్ అయిన వాడు తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతే నేరం. ఉన్నారా 18 దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా తల్లిదండ్రుల మీద ఆధారపడితే నేరం. అది వాళ్ళు సంపాదించుకునే పనిని నేర్చుకోవాలి, స్కిల్ డెవలప్ చేసుకోవాలి. అందుకే మన ఇండియాలో స్కిల్ ఇండియా పెట్టినాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చినాడు? మన మోడీ గారు ఇజ్రాయెల్కి వెళ్ళి ఇజ్రాయెల్లో చూసినాడు జనాన్ని. అరే జనాలు చూడు పోయి ఒక్కొక్కడు పని చేస్తున్నాడు. ఇక్కడనేమో సిగరెట్లు అంటాడు, ఇంకా బార్లను తిరుగుతాడు, పార్టీలను తిరుగుతాడు. ఇక్కడ జనాలు ఆగం చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఇంకోటి తెలుసా, ఇప్పటికీ ముస్లిమ్స్ చేసుకుంటూ ఉంటారు. తోరా కంప్లీట్ చేస్తే ఏం చేస్తారంటే దే కెన్ సెలబ్రేట్. మొన్న అక్క చేసింది, శాంతక్క గోపన్న, యవన ప్రాయంలోకి రాగానే నిస్సి విషయంలో గొప్ప సెలబ్రేషన్. ఒకవేళ యూద పండగ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, దీన్ని చాలా క్యాజువల్గా తీసుకుంటారు. దేన్ని చాలా గట్టిగా తీసుకుంటారు తెలుసా వాళ్ళు? బైబిల్ అంతా కంప్లీట్ చేసిన, అంటే తోరా కంప్లీట్ చేసిన తర్వాత పెద్ద సెలబ్రేషన్ చేస్తారు వాళ్ళు. మొన్న జరిగింది హైదరాబాద్లో టింబ్రీస్ సహోదరి కీర్తన వాళ్ళ సహోదరి చెల్లి కూడా సృజన ఫొటోస్ పెట్టింది. ఏంద్రా పెద్ద సెలబ్రేషన్ చేస్తుర్రు అడానంటే, వీళ్ళందరూ తోరా కంప్లీట్ చేస్తే, చదవడం వాళ్ళకున్న ఓల్డ్ టెస్ట్మెంట్ కంప్లీట్ చేస్తే ప్రభుత్వం సెలబ్రేట్ చేసే అవకాశాలు ఇస్తారు. సో ముస్లిమ్స్ ఇప్పటికీ పెద్ద పండగ చేస్తారు, పెద్ద ఎడబోసుకొస్తారు, మస్తు పండగ చేస్తారు ఆ రోజు. నేను అనుకుంటాను ఏంటంటే ఇలాంటి కల్చర్ మన మధ్యలో కూడా ఉండాలి. వారు అబ్రహాం పాలు విడిచినప్పుడు పండగ చేసాడు. అదే తరహాలో వచ్చిన యూదులు వాక్యం చదివిన తర్వాత పండగ చేశారు. అంటే ఈ రోజు నుండి మన సంఘంలో పిల్లలకి ఎట్లా సెలబ్రేట్ చేద్దాం తెలుసా? ఏం చెప్పండి? బైబిల్ మొత్తం కంప్లీట్ చేయబిడా, అప్పుడు పెద్ద ఏడబోతుకు వస్తావిడా, ఎస్ లెట్ us సెలబ్రేట్. నాకు అనిపించింది, ఏం పండగలు పోయి. ఇప్పుడు లూక్ యూదేతరుడు, హీ నో ద హోల్ టెస్ట్మెంట్ వెరీ వెల్. అండ్ అందులో చదివినవాడు, అంటే ఒక హై లెవెల్ క్యాడర్ అన్నట్టు. పాల్ కనుక ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎలా ప్రావీణ్యుడో, వైద్య శాస్త్రంలో వీళ్ళ తరహా నుంచి, అనగా ఏంటంటే ఇప్పుడు పేతురు కనుక చేపలు ఎట్లా పట్టిడో, వీళ్ళ ఏమంటారంటే వీళ్ళ ముందున్న వంశం కూడా డాక్టర్స్ అన్నాడు. ఏదో ఒక వైద్యం చేసేవారు, అందులో ఆ వైద్యం నేర్చుకున్నాడు. సో వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కదా, వెరీ ఇంపార్టెంట్. ఎవరికైనా రోగం వస్తే ఏ టైంకైనా దొరికేటోడు ఎవరు? డాక్టర్. అలాంటోడు అరే మిషనరీ పరిచర్యలా కనిపిస్తుంటే పరేషాన్ అనిపిస్తుంది నాకు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ ఇడిచిపెట్టిండు అన్నట్టు వింటున్నారా? లూకా అను ప్రియుడైన వైద్యుడు, ఏ ఫేవరెట్ డాక్టర్ టు మీ, డియరెస్ట్ డాక్టర్ అండ్ దేమాయు మీకు వందనాలు చెప్తున్నాను. దేమా ఇహలోక స్నేహమును ప్రేమించి వెళ్ళిపోయాడు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా లోకా మాత్రం ఉన్నాడు. ఐఎమ్ క్లోజింగ్, నేను చెప్తున్నాను. ఇంకా తిమోతికి రాసిన 2వ పత్రికలు కూడా ఉంటాడు. అంటే లూకా గారి గురించి చెప్పినప్పుడు ఇక్కడ నేను ముగించాలనుకుంటున్నాను. నాకు వెళ్ళి చూడండి అందరూ. లూకా గారి గురించి చెప్పినప్పుడు లూకాలో మనం ఏం నేర్చుకోగలం అంటే, ఈ హ్యూజ్డ్ ఈజ్ హోల్ స్కిల్స్ ఫర్ గాడ్. ఆయనకున్న తలాంతులన్నీ ఎవరికి ఉపయోగించాడు? అమలారా చెప్పాలి.
అయ్యలారా చెప్పాలి, దేవుని కోసం ఉపయోగించు. ఈరోజు లిస్ట్ అవుట్ చేసుకోండి, నాకేం స్కిల్స్ ఉన్నాయి, నాకే స్కిల్ ఉంది. జాన్సన్ అనే బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్, ఆయన జర్మనీకి వెళ్ళాడు. అక్కడ మనకు పోగానే ఉద్యోగాలు ఇయ్యరు. ఆయన ఏం చేసినట్టంటే ఊకడం క్లీన్ చేయడం. ఆ క్లీన్ చేసేటటువంటి పని ఆయనకు అప్పగించినప్పుడు ఈజ్ ఎ పాస్టర్ ఇన్ చర్చ్, బట్ బతకనీకి ఆ శాలరీ సరిపోదు, నెక్స్ట్ తను పని చేసుకోవాలి. ఆ పనిలో తను చేస్తూ ఉన్నప్పుడు ఆ చర్చ్ని క్లీన్ చేస్తూ మరి ఏదో సందర్భంలో ఆ యజమాని అన్నాడంట, వచ్చే నెల కూడా నువ్వే రావాలి, ఆ వచ్చే నెల కూడా నువ్వే రావాలి, 1 సంవత్సరం అంతా నీకు ముందుగానే బుక్ చేసుకుంటున్నా, నువ్వే చేయాలి. ఎందుకన్నాడు? మంచి గుక్కుతున్నావు వైరు, మంచి క్లీన్ చేస్తున్నావు. ఇఫ్ గాడ్ ఏమంటారు అంటే ఆయన నీకు ఒక జాబ్, ఊకే జాబ్ ఇస్తే, ప్రభు నేను మెచ్చుకోవాలి, నువ్వే చేయబోయి ఆ పని, మస్తు ఊకుతున్నావు, మస్తు చేస్తున్నావు. ప్రియమైన దేవుని కుటుంబమా, లూక్ తనకున్న స్కిల్స్ అన్నీ ప్రభు కోసం ఉపయోగించాడు. తనకున్న స్కిల్స్ అన్నీ. ఈరోజు సంఘంలో ఒక వ్యక్తికి ఉండాల్సిన చాలా ప్రాముఖ్యమైన స్కిల్ చెప్పి నేను ముగిస్తా. నీకు ఎన్ని స్కిల్స్ ఉంటాయి, యూనో సింగింగ్ అండ్ ప్రభు కోసం పనిచేసే పని, చాలా స్కిల్స్ ఉంటాయి, వాటన్నిటి ప్రభు కోసం ఉపయోగించాలి. బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ది స్కిల్. ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి, ఒకటి స్కిల్ ప్రాక్టీస్ చేయాలి. చెప్తున్నాను వినండి, జాగ్రత్తగా వినండి. ఇంటి పైన ఉన్న ట్యాంకు బాగా వేడిగా ఉంది. ట్యాంక్ వేడిగా ఉంటే లోపల నీళ్ళు కూడా ఎట్లుంటాయి? వేడిగా ఉంటాయి. ఇప్పుడు ట్యాప్ తిప్పంగానే బాగా వేడిగా వస్తున్నాయి నీళ్ళు. అర్జెంటుగా ఇప్పుడు ఆ ట్యాంక్ని ఆ వాటర్ కూల్ అయిపోవాలి. ఏం చేస్తాం? మిమ్మల్ని అడగలేదు, నాలాంటి వాడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద ఐస్ గడ్డ తీసుకుపోయి ఆ ట్యాంక్లో వేస్తాడు. వేస్తే ఏమవుతుంది? ఏ ట్యాప్ తిప్పినా కూల్ వాటర్ వస్తాడు. ఏ ట్యాప్ తిప్పు, ఆ ట్యాంక్కి లింక్ అయి ఉన్నటువంటి ఏదైనా. మనం ఈరోజు సంపాదించుకోవని ప్రాక్టీస్ చేయాల్సిన స్కిల్ ఏంటో తెలుసా? దేవుని వాక్యం ప్రకారం జీవిస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏమవుతా ఉంటాడు? వాక్యం ప్రకారమే ఫలితాన్ని చూడగలుగుతాడు. వాక్యానుసారమైన జీవితం, ఇట్ ఈస్ ఎ గ్రేట్ స్కిల్. జూస్ ఆర్ ప్రాక్టీస్డ్. యూదులు ప్రాక్టీస్ చేస్తుర్రు, అందుకే ఇప్పటికీ వాళ్ళు చాలా వర్ధిల్లుతున్నారు. వాళ్ళు యేసు ప్రభు నమ్మరు, అది తర్వాత విషయం. అయితే ధర్మశాస్త్రాన్ని చాలా బాగా పాటిస్తారు. ఈరోజు నువ్వు నేను అమలారా, లూక్ ఈ యూస్డ్ ఎవ్రీ స్కిల్ ఫర్ గాడ్స్ గ్లోరీ అండ్ లెట్ us ప్రాక్టీస్ దిస్ స్కిల్. మనం ప్రాక్టీస్ చేద్దాం. ఏం చేద్దాం? దేవుని వాక్యం అనే కళ్ళద్దాలతో మన ఇంటిని పోషించుకుందాం. దేవుని వాక్యం అనే కళ్ళద్దాలతో సమాజాన్ని చూద్దాం. దేవుని వాక్యం అనేటటువంటి ఆ యొక్క కళ్ళద్దాలతో పరిస్థితులను, సమస్యలను పరిష్కరించుకుందాం. దేవుని వాక్యం అనేటటువంటి కళ్ళద్దాలతో మన జీవితాన్ని అందంగా మార్చుకుందాం. మార్పులు కోరుకుందాం, మార్పులను కలిగి ఉందాం. ఆ వేడి నీరు ఏమైపోయింది? చల్లగైపోతుంది. ప్రభు అన్నాడు, నన్ను వెంబడించేవాడు ఒకరినొకరు ప్రేమించుకుంటారు, అందుని బట్టి నా శిష్యులు అవుతారు. సో ఎలాంటి వేడి పరిస్థితులు, ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా ఏం చేస్తావు? సింపుల్గా నువ్వు సమాధానంగా అయిపోతావు. యూ విల్ బికమ్ ఏ ఆన్సర్ టు దట్ క్వశ్చన్స్. యూనో చాలామందిని చూసాం. ఈరోజు ప్రభు అంటా ఉన్నాడు, వీళ్ళందరినీ నేను ఎందుకు మీ ముందు పెడుతున్నానంటే దే ఆర్ ఎగ్జాంపుల్స్ టు ద చర్చ్, దే ఆర్ ఎగ్జాంపుల్స్ టు ద గాడ్స్ వర్క్. వారందరూ మనకు మాదిరే ఉన్నారు. ఈరోజు అందులో ఒక్కరినైనా తీసుకుందాం. ప్రభు నేను ఎఫ్ఎఫ్రా లెక్క ఉంటాను, ప్రభు నేను యూస్తు లెక్క ఉంటాను, సైలెంట్గా ఉండి ప్రభు పనిచేస్తాను. నేను మార్క్ పడిపోయిన వాడినయ్యా చాలాసార్లు, మళ్ళీ నేను నిలబెడతానయ్యా, నేను పని చేస్తాను. ఇదిగో ప్రభు నేను లూకా లాంటి ప్రభు, ఐ హ్యావ్ మై జాబ్ బట్ ఐఎమ్ ఏబుల్ టు యూజ్ మై స్కిల్స్ ఫర్ యువర్ గ్లోరీ. నీ మహిమ కోసం నేను ఉపయోగించగలనయ్యా.
నీ మహిమ కోసం ఉపయోగించగలను. నాకు తెలిసిన డాక్టర్ సూదేసేటప్పుడు ఏమంటాడు, వైద్యం చేసేటప్పుడు ఏమంటాడంటే, అంతా దేవుని చేతిలో, దేవుని మీద నమ్మకం ఉంచు. డాక్టర్లు అందరూ ఏమంటారండి? దేవుని మీద నమ్మకం ఉంచు. దట్స్ సింగిల్ వర్డ్ ఈజ్ ఎనఫ్. జీసస్ మీద నమ్మకం ఉంచు. లెట్స్ ప్రే. గొప్ప దేవా, నీకు వందనాలు, మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎస్ లార్డ్, చాలామంది వ్యక్తులు మా ముందు కనిపిస్తున్నారు. మాకు ఈ విషయాలు అర్థమైనట్లుగా మీరు ఆ వ్యక్తుల జీవితాలను మా మధ్యలో చూపించారు. ఎస్, వీఆర్ సరెండరింగ్. మాకు ఆ వ్యక్తులు మాదిరిగా కనిపిస్తున్నారు. మేము బతకాలే వాళ్ళ లెక్క. పాల్స్ టీమ్ ఆ యొక్క దేశాన్ని ప్రభు తట్టు తిప్పడంలో, ఆ ప్రాంతాన్ని ప్రభు తట్టు తిప్పడంలో యోధులు వెక్క నిలబడ్డారయ్యా. కోవర్కర్స్, హెల్పర్స్. చాలామంది మేము చూస్తూ ఉన్నాం. సంఘం అనంటే అందులో ఉన్న విశ్వాసులందరూ సంఘం. అందులో ప్రతి ఒక్కడూ ప్రాముఖ్యమైన వాడే. ప్రతి ఒక్కరూ యూస్తు వలే, జాన్ మార్కు వలే, లూకా వలే, ఎపఫ్రా వలే, అరిస్తార్కు వలే, నుంఫాకు వలే, బర్నబాస్ వలే నిలబడాలి. పాల్ వలే నిలబడాలి. క్రీస్తును చూపించాలి. మా ఊర్లో అందరి మొక్కల్లో ఆనందం నేను చూడాలంటే యేసయ్య వాళ్ళ హృదయంలో ఉండాలి. నా బంధువులు వారి ముఖంలో నేను ఆనందం చూడాలంటే వారి హృదయంలో యేసుని నేను చూడాలి. వారిలో ఉన్న చీకటి వారిని సంతోషంగా ఉండనివ్వదు. అందుకు యేసును ప్రతిష్ఠించినప్పుడు వారు వెలుగును చూడగలుగుతారు. మన జీవితం కూడా ప్రభు కోసం ఉపయోగపడకపోతే ఆయుష్ వ్యర్థమైపోతుంది. సోదరుడా, సహోదరి, నీ ఆయుష్ తిరిగి రాదు కదా. సమయం వృధా అయిపోతుంది. ఎంతోమంది ప్రభువుని ఎరగక నశిస్తుర్రు. ఆ వేడి నీళ్ళల్లో చల్లని ఐస్ గడ్డ వంటి లోకం మారాలంటే, నీ ఊరు మారాలంటే, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారాలంటే ఆ ట్యాంకులో ఐసు గడ్డ వేసినట్టు హృదయాలలో వాక్యం, హృదయాలలో వాక్యం సమాజమంతా మారుతుంది, కుటుంబమంతా మారుతుంది, సమాజం మారుతుంది, దేశం మారుతుంది, ప్రపంచం మారుతుంది. దేవుని రాజ్యం భూమి మీద చూస్తాం. అందుకు నువ్వు నేను మనమున్న చోట లూకా లెక్క నిలబడితే చాలు, యూస్తు లెక్క నిలబడితే చాలు, ఎపఫ్రా లెక్క నిలబడి ప్రార్థన చేస్తే చాలు, ప్రయాసపడితే చాలు, మన సమయాన్ని ప్రభు కొరకు ఇస్తే చాలు, మన స్కిల్స్ రాసుకొని ప్రభు కోసం వినియోగిస్తే చాలు. ఎందుకో ఈరోజు ప్రభు మరలా మరలా ఇదే మాట చెప్తున్నాడు. నువ్వు ప్రభువుకి సమయం ఇవ్వాలి. ప్రభువు దృష్టిలో నువ్వు చాలా ప్రాముఖ్యమైన వాడివే. నీకు ఇష్టమైతే ఆ మాట నాకే అని నువ్వు గ్రహిస్తే ఒక్క చిన్న మాట ప్రార్థన చేయి. ఎస్ లార్డ్, నీ కోసం పనిచేస్తాయా? నేను జాన్ మార్క్ లెక్క పడిపోయిన ఉన్నాయా? నాలో కొంత ఆందోళన, భయం ఉన్నదయ్యా, కానీ నన్ను వాడుకుంటానని ఈరోజు చెప్పినవయ్యా. నేనున్నానయ్యా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మా అంతరంగములలో నుండి వినబడుతున్న చిన్న పలుకుల మాట ప్రార్థన మీరు ఆలకించి ఈ దినము చల్లబడిన ఈ విత్తనాలు గొప్ప పంటనిచ్చుటకు కృప చూపమని కోరుకుంటూ మమ్ములను మేము మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.